ముందు పోలీసులు ఫాలో చేయలేదుగా. లేదురా, త్వరగా రా. సరే సరే, పోనీ పోనీ పోనీ. నీ అబ్బా 500 కోట్లు దుబ్బెట్టి పాట ఒకటి. అది కష్టపడి ప్లాన్ చేసి 500 కోట్లు కొట్టేద్దామని వచ్చాం. మధ్యలో మీరు దూరారు. పెద్దదిగా ఆలోచించండి రా. 500 కోట్లంట. నేను 5,000 కోట్లు కొట్టేయడానికి వచ్చా. అబద్ధం చెప్తున్నాడు. నాకు నమ్మకం లేదు. నేను నమ్ముతున్నానబ్బా. స్మార్ట్. నేను చెప్పినట్టు వింటే 5,000 కోట్లలో షేర్ దొరుకుతుంది. లేదంటే లేదు, ఒప్పుకోను, నా వల్ల కాదు అంటే వీడి కోపం వస్తుంది. ఓకే, డీల్. మేనేజర్ సార్, ఇటు రండి. బెల్లు నొక్కి ఇంతసేపు అయింది, ఇంకా రాకుండా ఏం చేస్తున్నారు అని పోలీసులు తిడదాం. సార్ నేను అలా నొక్కలేదు సార్. అయితేనండి, ఇద్దరం కలిసే నొక్కుదాం. నీ అయ్య పిచ్చారా నీకు? నీకెలా తెలుసు? పోలీసులు ఎందుకు పిలుస్తున్నావు? ఈ అబ్బా, పోలీసులకు తెలియకుండా దోచుకోవడంలో కిక్కే ఉందిరా. తెలియక నొక్కాను, వదిలేండి సార్. ఇన్స్పెక్టర్ రాజేష్. సార్ సార్, మా బ్యాంకుకి 9 మంది. కరెక్ట్ గా చెప్పండి. 9 మంది. 9 మంది సార్. పోలీసులు తిట్టమంటే పట్టి ఇవ్వాలనుకుంటావా? సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ ప్లీజ్ వదిలేమని చెప్పండి సార్. రూల్ నెంబర్ 2 జ్ఞాపకం ఉందిగా? కోఆపరేట్ విత్ థీఫ్. స్మార్ట్. సార్ ప్లీజ్ సార్, సార్ ఐ హావ్ 2 kids సార్. సార్ ప్లీజ్. లేస్తే వైరు తెగిపోయి పేలిపోతుంది. బ్యాంక్ ఎదురు బిల్డింగ్ లో సీసీటీవీ ఉంది చూడు. డబ్బు కొట్టే ఫుటేజ్ నొక్కే. ఇంకే ఛానల్ కి దొరకకూడదురా. మేము బయటికి వెళ్లే వరకు ఎవరైనా నీళ్లు కావాలి, ఫుడ్ కావాలి అంటే నేను చూసుకుంటాను సార్. ఫంక్షన్ కు వచ్చిన భోజనాలు ఉన్నాయి. ఎంబీఏ కదా? అవును సార్. పోలీసులు నేను డీల్ చేస్తాను. నువ్వు వెళ్ళి చెస్ట్ లాక్ ఓపెన్ చేయి. తెరవరా. హలో సార్, సార్ ఇక్కడ ఎవరు సార్? ఆంటనీ. ఏంటయ్యా? ఏంటి? బ్యాంక్ నుంచి దొంగ సార్. హలో, ఎందుకు సార్ లేట్? ఎవరా నువ్వు? కీసుడు ఏదవా, నీ అంతు చూస్తాను. బయటకు రారా. హలో హలో సార్. ఏంటి లో 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 రెస్పెక్ట్గా మాట్లాడినందుకు టెన్షన్ అయ్యి లోపల ఒకరిని షూట్ చేశాను. వాడు చేస్తే మీదే బాధ్యత ఏంటో. అయ్యయ్యో సార్, సారీ సార్. ఇన్స్పెక్టర్ కి చెప్పకండి సార్. నేనేదో టెన్షన్ లో అరిచేశాను సార్. సారీ సార్, సారీ. రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేది 2-way ట్రాఫిక్. సరే వదిలేరా, మనోడి వైపు. బ్యాంకులో దోపిడీ జరిగితే పోలీసులు ఏం చేస్తారో తెలుసా? అది ఇన్స్పెక్టర్ కి, ఏసీకే. వాళ్ళ కోసం వెయిట్ చేసే టైం లేదు. ఈ కేసు నువ్వే డీల్ చేస్తున్నావు. నేను ఫిక్స్ అయిపోయాను.
నువ్వే అయ్యో. అయ్యోనా? అయ్యో కాదురా, ఐఓ, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్. సరే నువ్వు పని చేయి, రోడ్ బ్లాక్ చేసి పబ్లిక్ ని క్లియర్ చేసి ఓ పేపర్ పెన్ తీసుకుని ఫోన్ చేయి చూద్దాం. ఓకే సార్, వెంటనే క్లియర్ చేస్తాను. ఏయ్, రోడ్ ని బ్లాక్ చేయి, బ్యాంక్ చుట్టూ ఉన్న బిల్డింగ్ లన్నీ లాక్ చేయి, జనాన్ని రోడ్లని క్లియర్ చేయండి. సార్ 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 బ్యాంకులోకి 6 తుపాకులతో వెళ్ళడం క్లియర్గా సీసీటీవీలో రికార్డ్ అయింది సార్. కాపీ చేసేలోగా పోలీసులు వచ్చేసారు సార్. కానీ మానిటర్లో ప్లే అయ్యేటప్పుడు మొత్తం మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాను సార్. దీన్ని ఛానల్ పంపించమంటారా? ఛానల్కి ఇప్పుడు పంపొద్దులే. ఏ సార్? వెంటనే పంపిస్తే వీడియోలో క్వాలిటీ లేదంటాడు, తిడతాడు. వెయిట్ చేయరా, కాసేపు అయ్యాక చూడు, వాడే దొరికిందా దొరికిందా అని అడుక్కుంటాడు. ట్రై చేస్తానా అని బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత పంపు. అప్పుడే వచ్చేవారు మీటింగ్లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు, 1000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తారు. పో. ఏయ్ ప్రభా, నిన్ను ఇరికించేస్తాడేమోనయ్యా? ఇరికించనివయ్యా. రాను ఈ ఛానల్ నాకు బోర్ కొట్టేస్తుంది. ముచ్చటగా ఒక్క అమ్మాయి లేదనుకో, అన్నీ చచ్చు ఫిగర్లే. హలో మేడం, గుడ్ మార్నింగ్. ఉదయం వాట్సాప్లో గుడ్ మార్నింగ్ పంపించాను, మీరు రిప్లై ఇవ్వలేదేంటి? వైరల్ ఫుటేజ్ పట్టావమ్మా. గుడ్ జాబ్ మ్యాన్. నీకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు, 1000 రూపాయలు ఇంక్రిమెంట్ రికమెండ్ చేస్తాను. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ ఎలా సార్? నీకన్నా ముందు పుట్టి ఇది కూడా తెలియకపోతే ఎలారా బెస్ట్ ఎంప్లాయీ? హలో మేడం. చేతిలో ఆయుధాలతో కార్లోంచి 6 దుండగులు బయటికి దిగారు. దిగిన తర్వాత ఒక కార్లో ఉన్న 3 దుండగులు ఏం చేశారంటే యోర్ బ్యాంక్ లోపలికి వెళ్లారు అని మనం ఏపీ హెడ్ శామ్ అండ్ లైన్ సార్. వాట్స్ హ్యాపెనింగ్ సామ్? బ్యాంక్ కోడ్స్ లాక్ చేశాం సార్. సిస్టమ్ ద్వారా ఏ ట్రాన్సాక్షన్ చేయడం కుదరదు. బట్ ఆర్బీఐ లిమిట్స్ కి మించి ఓవర్ ఫ్లోటింగ్ 500 crores ఉన్నాయి. వాటిని కొట్టేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేం. దట్స్ ద ఓన్లీ వరీ సార్. పిచ్చోడా, మనది ఎదుగుతున్న బ్యాంక్. ఈ టైంలో అది మన ప్రెస్టీజ్ హెరిటేజ్ బ్యాంక్ లో దోపిడీ జరిగితే మన షేర్ వాల్యూ, రెప్యుటేషన్, రిలయబిలిటీ అన్నీ అఫెక్ట్ అవుతాయి. సారీ సార్, అండర్స్టూడ్. బ్యాంక్ లోపలికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు. డన్ సార్, స్పాటింగ్ నేనే వెళ్తాను. ఈ కేసుకి నేనే అయ్యానంట. చెప్పేది వినండి సార్. చెప్తే అర్థం కదా. అయ్యో, మొత్తం ఎంత డబ్బు ఉంది? 1510 కోట్లు. నేను చెప్పానుగా, 5000 కోట్లు ఎలా కొట్టేయగలం? వాడిని లేపేస్తేనే ఇక్కడి నుంచి డబ్బుతో తప్పించుకోగలం. Are you ready, Anto? నేను ఏసీ రామచంద్రని మాట్లాడుతున్నా. మిస్టర్ యాంటనీకి ఫోన్ ఇవ్వండి సార్. ఎవట్రా నువ్వు? నేను మిస్టర్ యాంటనీతో మాత్రమే మాట్లాడతాను. వాడు జస్ట్ ఒక కానిస్టేబుల్. ఇప్పటి నుండి నేనే మాట్లాడతాను. మిస్టర్ యాంటనీకి ఫోన్ ఇవ్వండి సార్. నాతో గేమ్స్ ఆడకుండా మర్యాదగా బయటకు వచ్చాయి. మిస్టర్ యాంటనీకి ఫోన్ ఇవ్వండి సార్. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? చెప్పు. నీ అయ్యా పగిలిపోతే